హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను నా స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ చూపిస్తున్నాను. చాలా ఈజీ ఇది. ఎలా చేయాలో చూద్దామా? స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక షాజీరా వేసాను. తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకుందాము. నేను యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. అన్ని 2 వేసుకుంటున్నాను స్మెల్ కోసం. ఇవి కూడా ఫ్రై అయిపోయాక నేను 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. గ్రేవీ కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక టమాటో యాడ్ చేసుకున్నాను. టమాటో మగ్గాక ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ని నేను సాల్ట్ వాటర్లో నానబెట్టి బాగా వాష్ చేశాను. ఇది 1 kg చికెన్ అండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ తొందరగా కుక్ అవ్వడానికి నేను 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. చికెన్కి కొంచెం స్పైసెస్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అందుకే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను. ఇది బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనియాలి. అందులో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు. అందులో వాటర్ బయటకు వచ్చినాయండి. నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. గ్రేవీ కర్రీ కదా, మీరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్ 60% కుక్ అయిపోయిందండి. ఇందులో నేను ఎండు కొబ్బరి పొడి యాడ్ చేశాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. అండ్ చికెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. నేను 1 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.